హలో హలో గ్రూప్ సభ్యులకు నమస్కారం. హలో మాట్లాడండి సార్. ఇంకా సార్లు రాలేదు. మీరు ఏమన్నా చెప్పాలంటే చెప్పండి సార్, ఉంటారు మీటింగ్ లో సార్.
హలో హలో
అదే సార్ అవ్వలేదా సార్ ఇంట్లో మీకు రవి సార్ లేడు మీటింగ్ లో ఎవరో ఒకటి తీసుకుని ఏదో ఒకటి మాట్లాడచ్చు సార్ అందరు సైలెంట్ గా ఉన్నారు. హలో రవి సార్ మీటింగ్ లో ఇట్లాంటి సింగర్ సార్ కూడా రాలేదు, వెంకటేష్ గారు రాలేదు, సిఎస్ఆర్ కూడా రాలేదు. ఈగోచార్య PV1 ఈగోచార్య. అదే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చాలా సైలెంట్ గా ఉన్నారు సార్. ఇంతసేపు 10 నిమిషాలు అయిపోయింది మీటింగ్ స్టార్ట్ అయ్యి. 10 నిమిషాలు కాదు కదా, 30 నిమిషాలు అయింది. అవును సార్, అందరు అన్మ్యూట్ లో ఉన్నారు, ఎవరు మాట్లాడతారు? నేను చేయాలి సార్, నేను ఇప్పుడు వచ్చాను. ఒకరు కూడా మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను కదా, 50 మంది ఉన్నారు, 50 మంది కూడా మైక్ అందరి ఓపెన్ ఉంది. ఇంకా ఏం మాట్లాడాలని ఏం మాట్లాడలేదు అనమాట. ఇట్లా మీరైనా మాట్లాడచ్చు కదా, ఏముంది, ఎవరైనా మాట్లాడచ్చు, దాని ఏముంది. అందుకే అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను అనమాట. ప్రతి నాకు లేట్ అయితే అనే ఉద్దేశంతోనే మరి నేను అన్మ్యూట్ ఆప్షన్ పెట్టాను అనమాట. అందరికీ, ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ పెట్టాను. ఇప్పటిదాకా కూడా 51 మెంబర్స్ 55 మెంబర్స్ ఎంటర్ అయ్యారు. అందరు కూడా ఇక్కడ ఎగోజుచారి మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు. బట్ ఏంటి చెప్పండి సార్. మైక్ ఫస్ట్ ముందుగా మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతూ స్క్రీన్ షేర్ చేయాలి కదా సార్. అట్లయితే ఎట్లా, మాకేం అర్థమవుతుంది? ఓకే, మరి బంద్ చేశారు మళ్ళీ. చేయొచ్చు సార్, పర్లేదు, మాట్లాడితేనే మంచిగా కదా, మాట్లాడితేనే కదా సో ఏదన్నా అర్థమవుద్ది ఏంటి అనేది. ఈరోజు పీయూష్ మట మళ్ళీ కూడా కొంచెం పెరిగినట్టుగా చూసాం కదా అనుకుంటా. పెరిగింది సార్, 9 వచ్చి మళ్ళీ 3 అవుతా ఉంది. సో విత్డ్రాల్ అవుతున్నాయి సార్ ఇప్పుడు. విత్డ్రాల్ పెట్టుకునే వాళ్ళకి మరి నేనైతే విత్డ్రాల్ పెట్టట్లేదు, అందుకని నాకు ఐడియా లేదు. నేను అడిగాను కానీ ఎవరు సప్లై పెట్టట్లేదా? మరి విత్డ్రాల్ అన్న వాళ్ళు మరి విత్డ్రాల్ పెట్టట్లేదు నాకు అర్థం. మిమ్మల్ని ఒక్కళ్ళం కాదు నేను అనేది, క్యాజువల్గా మాట్లాడుతున్నాను నేను. 94 పైన వెళ్ళింది, మళ్ళీ 9319కి వచ్చింది. అందరూ కూడా మరి ఇక్కడ రోజు చెప్పే విషయాలు అవే. మరి మీరందరూ కూడా మీ యొక్క మనీ చేసుకోండి, లేకపోతే ఎట్లా సార్? అందరూ కూడా ఆ విధంగా మరి కొంచెం అయినా కూడా ఆ ప్రాఫిట్ని తీసుకుంటే మనకు కొంచెం చలో పర్వాలేదురా పీవీసీ అన్నట్టు అనిపిస్తుంది. రోజు మాట్లాడుకునేదే, మళ్ళీ కొత్త ఏం లేదు. చెప్పండి సార్, ఎవరు మై కామెంట్ చేస్తున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. అదే విడ్రాల్ అన్నారు, విడ్రాల్ అయిపోయినాయి సార్. ఫస్ట్ వరకు వచ్చింది, దాని తర్వాత రావడం లేదు. అవునవును, కరెక్ట్ కదా. నేను అదే విషయం అడిగాను, నాకు తెలిసి నేను అడుగుతాను. బట్ వాళ్ళని అదే ఎవరైనా మాట్లాడతారా లేదా? స్టేకింగ్ వరకేమో ఫస్ట్ 5 తారీఖు వరకు వచ్చింది స్టేకింగ్ లా. ఫార్మింగ్ లోనేమో ఫస్ట్ వరకు వచ్చింది, దాని తర్వాత రాలేదు. అవి 2 ఆపేశాడు. అవునవును, అందుకే కదా అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అదే ఆ రేట్ కూడా 94కి వచ్చింది ఇవాళ. అవునవును, అందుకే కదా సార్ కొద్దిగా. ఎందుకంటే ఈ ఒకటి జరిగితే ఒకటి చేస్తాను అనమాట. అదే ఫ్లక్చుయేషన్ అవుతుంది బాగానే. మూమెంట్ అయితే బాగానే ఉంది ఇప్పుడు. దీన్ని ఇలాంటి టైంలో యూటిలైజ్ చేసుకోవాలి సార్, వాడుకోవాలి దీన్ని. ఎందుకంటే మనం ఇప్పుడు అదే పెరగాలి, అదే రావాలి, నేను లోపల పెట్టిన దానికే మనీ రావాలి ఏమంటారు సార్? పేరు చూడలేదు, స్క్రీన్ షేర్ లో ఉన్నాక నేను మీ పేరు చూడలేదు, అందుకని చెప్పేసి. కృష్ణమూర్తి సార్ నా పేరు, హైదరాబాద్కి వెళ్ళి. సార్ నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నాం సార్. హైదరాబాద్. సార్ ఎక్కడ ఉంటారు సార్? హైదరాబాద్ మనం చింతల్ సార్, బాలానగర్ చింతల్. బాలానగర్. ఐడిపిఎల్ ఉంది కదా. అవునవును.
జీడిమెట్ల ఐడిబిల్ ఆ, కుత్బులాపూర్ కాన్సన్ మెడ్చల్ డిస్టిక్ కిందకి వస్తుంది ఇప్పుడు. అవునవును. ఎందుకంటే ఉమ్. ఇట్లా వస్తే మాకు, ఎందుకంటే ఈ రకంగా అయితే ఎంట్రీ ఇది మేము కరీంనగర్ ఇక్కడ వేములవాడ నుంచి వస్తే కనుక మాకు ముందుగా ఆ. మేడ్చల్ ఎంట్రీ అవుతుంది అనమాట. అవును సార్, అవును సార్. ఎందుకంటే ఇక మనమేమో ఎక్కువ ఇక్కడనేమో ఆగము, ఇక డైరెక్ట్ గా ఈ కోటి అక్కడనే ఓగడు ఉంటుంది కదా సార్. ఆ, ఏమంటారు సార్? డైరెక్ట్ ఓగడు ఉంటది కదా అంటున్నా అట్లా. గట్ల 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 ఇక్కడ ఆగుది ఏంటంటే మళ్ళీ మనం ఖచ్చితంగా 1.5 hour కావాలి ఆ ట్రాఫిక్. టైం తీసుకోవాల్సి వస్తుంది కదా. గట్ల అన్నట్టు. సరే ఈసారి వచ్చినప్పుడు కలుస్తాం సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్. ఖచ్చితంగా కలుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా సార్ చెప్పండి సార్. నమస్తే అందరికీ, వెల్కమ్. చెప్పండి. ఈరోజు చూడండి సార్, ఇక్కడ 950 వరకు కూడా వెళ్ళింది సార్ ఈరోజు. మనకి ఈరోజు 950 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ టైంలో ఏం చేయాలంటే, ఇప్పటికే మీరు అంటే చాలా తక్కువలో 85 టైంలో కొనుక్కొని ఉన్నారనుకోండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు కొనుక్కొని ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తీసేయాల. అలాంటి వాళ్ళు తీసేయాల. తీసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ 4-5 సెంట్లు 10 సెంట్లు తక్కువ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ కొనుక్కోవాలా. ఈ మధ్యలో వచ్చిన ఏదైతే యూఎస్డిటీ ఉందో అదే అమ్మేసుకోవాలా. సో ఈ రకంగా ప్రాఫిట్ తీసుకోవాలన్నమాట. మేము నేర్పేది అదే, మేము చేసేది కూడా అదే. మీకు మొన్న నేను ఒక మాట చెప్పాను సార్, నేను పీస్ మీద తీసాను కొందామంటే రేటు తగ్గలేదని చెప్పాను, గుర్తుందా సార్? అట్లా. ఎందుకంటే మరి ఇక్కడ మనము ఇక అదే రేటు పెరగాల, లోపలి బయటకు రావాలా, లోపల ఎప్పుడు రేటు పెరుగుతుంది అంటే కుదరదు సార్. సో మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అది లోపలిది ఓకే, అలా అది రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ బయట మనం ఏం చేయాలంటే, మనం పీవీసీలో డబ్బులు పెట్టాం కదా, సో ఎట్లా బయట తీసుకోవాలా, దాన్ని ఏ విధంగా మనం బయట తీయాలా అనే దాని మీద ఫోకస్ చేయాలి. అయ్యో గట్లయిపోయింది గిట్లయిపోయింది అంటే కుదరదు సార్. అందరికీ కూడా చెబుతున్నాం అనమాట. ఎప్పుడు కానీ మేము ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా మేము ఇదే చెప్తాం సార్. మీ అందరికీ తెలుసు, మేము ఇలా డబ్బులు మీకు తీసుకోవాలా, మీ ముద్ద మీరు తీసుకోవాలా ఎన్నోసార్లు చెప్పాను సార్. అలా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు సో మరి ఎందుకంటే మేము అయిపోయిన తర్వాత చెప్పట్లేదు, ఆన్ టైంలోనే చెప్తాం, అదే టైంలోనే చెప్తాం, సిచ్యువేషన్లోనే ఇలా చేయండి. లోపల పెట్టింది ఓకే, నో ప్రాబ్లం, అది రివార్డ్ వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, అది పెరిగిన అందులో నో ప్రాబ్లం. అది ఎప్పుడు బయటకి ఎప్పుడు ఇస్తాడో ఏం కదో చూద్దాం. బట్ మనం చేయాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ మనము మనీ పెట్టాము, ఆ మనీని మనము బయటకు ఎవరు తీస్తారు సార్? ఎవరు తీసిస్తారు సార్? మనమే. సో అందుకని నేను ఏంటంటాను, మనము ఇలాంటి సందర్భాల్లో లైవ్లో ఉండి చేసుకోవాలా. చూడండి, మొత్తం మార్కెట్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. చెప్పాను కదా, మొన్ననో ఈ పదం వాడాను, మొత్తం బుల్ సిటీ సార్, సారీ బుల్ రన్, మొత్తం బుల్ రన్ నడుస్తుంది అని చెప్పేసి. సో మేము కూడా పీవీసీలో నుంచి వెళ్ళి మనీ తీసుకోవడం, తర్వాత దాంతోపాటు వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా డబ్బులు తీసుకోవడం, అంతే. ఇంకా లేకపోతే మేము కూడా నిలబడి చూస్తే కుదరదు. అదే ఎప్పుడు వస్తుంది, అదే రావాలా, అదే మనం అందరం ముందు పైసలు పెట్టాం కదా, అదే ఎందుకు ఇవ్వడు, అదే ఇవ్వాలి అంటే కుదరదు. ఎన్ని దీపాలు పెట్టినా, ఎన్ని చేసినా, ఏం చేసినా అది ఎప్పుడు రావాలనో, ఎప్పుడు రెడీ అవి బయటకు రావాలో అప్పుడే బయటకు వస్తుంది. సో ఇన్ బిట్వీన్ మనం ఏం చేయాలనో అది చేసుకోవాలి, అంతే. 1061 ఉందా? 1081 అవ్వాలి ఇప్పుడు. ఎస్, 1081. ఇది ఏంటో తెలియదు, ఎందుకు పనిచేస్తుందో తెలియదు, బట్ చేస్తున్నాం. అంతే సార్. అలాగనే మనము ఇందులో అర్న్ చేయాలా, లేకపోతేనేమో ఉన్నదాన్ని తీసుకోవడానికి ఇదే దారి, ఇలాగే దారులు, వేరే దారి లేదు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కనుక అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా
ఎలా మనీ అనేది మనం బయటకు తీయాలా. అదే మనం అదే ఆలోచనలో ఉండి తీసుకుంటూ రావాలా. దొరికినట్టుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇక డబ్బులు ఉన్నాయనుకో ఏముంది, డబ్బులు ఉన్నాయనుకుంటే కొనుక్కొని పెట్టుకోవాలా. పీవీసీ మీటర్ బయట ఎంతైనా టెన్షన్ లేదు దానికి సార్, దానికి టెన్షన్ లేదు. బట్ కాకపోతే ఏమవుతుందంటే డబ్బులు ఉండాలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనము 6 నెలల్లో 3 నెలల్లో పెరుగుతూ కావచ్చు అనుకుంటే మాత్రం అనవసరంగా వీటిని అన్న బాధ కలుగుతుంది. బట్ డబ్బులు ఉండాలి, సో దానికి కొద్దిగా సమయాన్ని కూడా ఇవ్వాలి మనము. అట్లయితే కనుక లాభపడతారు సార్ పబ్లిక్. అంతే తప్ప ఊరికే రావాలి అంటే రాదు. మనీ వాళ్ళు మనం పెట్టిందే పెంచాలి, మనం పెట్టిన దానికి ఇవ్వాలి అంటే నో సార్. సో పీవీసీ మెటా ఇప్పటికి కూడా చూడండి సార్, ఈ విధంగా మరి యూజిటీ 0, పీవీసీ మెటా చూడండి ఎంత ఉందో. పబ్లిక్ ఏంటంటే ఇప్పటికి కూడా ఇలా ఈ విధంగా ఉంచుకుంటున్నారు. పీవీసీ మెటా ఒక్కొక్కరి దగ్గర ఇంత పీవీసీ మెటా నిలబడింది చూడండి సార్. చూడండి సార్, జనవరిలో పీవీసీ మీటర్ ఇల్లు తీసుకుని పెట్టుకున్నారు, ఇప్పటికీ మరి టచ్ చేయట్లేదు. ఓకే, ఎంత ఉంది పీవీసీ మీటర్ సార్? $2,339 వాల్యూ వేసే పీవీసీ మీటర్ ఉంది, ఓన్లీ పీవీసీ మీటర్. మళ్ళీ బిఎన్బి ఏమైనా ఉందా అంటే 0. అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ జరపట్లేదు. సో వీళ్ళు ఏంటంటే ఒక గట్టి నమ్మకం అనమాట. చూడండి ఈసారి దగ్గర ఎంత ఉంది పీవీసీ మీటర్ సార్? $12 పీవీసీ మీటర్, సారీ $12 బిఎన్బి ఉంది. పీవీసీ మీటర్ వచ్చేసి సార్ ఎంత ఉంది సార్? ఇది $3,766 సంబంధించిన పీవీసీ మీటర్ ఉంది దగ్గర. డాలర్లు సార్, దగ్గర దగ్గర $4,000 తీసుకోవచ్చు అని. $4,000 అంటే మరి చాలా చీఫ్ రేట్ వేసుకున్నా కూడా ఎంత అవుతుంది? 3,800 సంథింగ్ వేసుకుంటే రౌండ్ ఫిగర్. అంటే చాలా తక్కువ రేటుతో వేసుకున్నా కూడా 3,42,000 అట్లా రెడీ ఉంచుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ₹1 వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలా తీసేసి మళ్ళీ మనీ అనేది వాళ్ళు అర్న్ చేసుకుంటారు అనమాట. అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిక్ యూజ్ చేసుకునేది మీకు చెప్తున్నాను నేను. లేకపోతే ఏదో ఊరికే ఏదో చెప్పాలా మనం మీటింగ్ చేస్తున్నా అని చెప్పట్లేదు, అందరూ చేస్తున్నది మీకు చెప్తున్నాం. అందరూ చేసేదే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చూడండి సార్, మొత్తం గ్రీనే ఉంది. చాలా చాలా గ్రీన్ అంత గ్రీన్గానే ఉంది. అంటే చాలా హై పిచ్లోకి వెళ్తుంది అనమాట. మార్కెట్ అనేది చాలా హెవీగా అంటే హైకే వెళ్తుంది, 4 పైకి వెళ్తుంది అనమాట. బిఎన్బి కూడా 843. చెప్పండి సార్, మీరు మాట్లాడితే ఏదైనా పాయింట్ మీద మాట్లాడచ్చు, లేకపోతే నేను జనరల్గా మాట్లాడుతూ వెళ్తాను, లేదంటే మీరు మాట్లాడచ్చు. మీరు ఏదైనా అడగండి, లేదంటే చూడండి సార్, 861 వరకు కూడా వెళ్ళింది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో $844 ఉంది బిఎన్బి. సో ఈథేరియం కూడా చాలా పైకి వెళ్తుంది ఈ మధ్యన. చూడండి సార్,
మీరు మరి దేని మీద బిజినెస్ చేస్తున్నారో నాకు తెలియదు. సో నిన్న కూడా చాలా హై పిచ్చుకోలోకి వెళ్ళింది. ఈ రోజు కూడా పైన చూడండి సార్, నెంబర్లు కదులుతున్నాయి. అంటే అర్థం ఏంటి? సో ట్రేడింగ్ అనేది చాలా జరుగుతుందని అర్థం. పైన గ్రీన్ కలర్లో అయితే 4699 4690 దాని పక్కన మిగతా నెంబర్లు నడుస్తూ ఉన్నాయి. చూడండి, మీరు చూడగానే 4700 అయింది, మళ్ళా 4698. సో ఈ విధంగా ఇక్కడ చూడండి సార్, కింద ఇగో ఇది అవన్నీ ఎందుకు ఆడుతున్నాయి సార్? ఇవి మనం చేసినవి కాదు, మనం చేసుడు కాదు, అది లైవ్లో ఇటు బయింగ్ అటు సెల్లింగ్ రెండును జరుగుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఏదైనా బిజినెస్లో ఏంటంటే, ఇక్కడ సపోజ్ మనం సూపర్ మార్కెట్ పెట్టుకున్నాం అనుకోండి, క్యాషియర్లో కూర్చున్న వ్యక్తి కావచ్చు, మేడం కావచ్చు, సార్ కావచ్చు, వాళ్ళకి ఎట్లుండాలంటే, అబ్బా కస్టమర్లు ఎందుకు వస్తారు అనే విధంగా ఉండాలన్నమాట. అంటే అతను కావచ్చు, ఆమె కావచ్చు, డబ్బులు తీసుకోవడం ఇవ్వడం వృత్తిలో ఎంత చేసినా ఉడసలే బంధు అంటే చిరాకు అంటే ఏమంటుందని కష్టంగా ఉన్నట్టు అనిపించాలన్నమాట. ఆ రకంగా ఉంటే ఆ సూపర్ మార్కెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తను ఎంత లాభంలో ఉంటాడు. సో అది కూడా ఇదే సార్. ఇది బిజినెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో సేల్ చేసేవారు, ఇక్కడ మరి గ్రీన్ కలర్లో బై చేసేవాళ్ళు. ఏ విధంగా నడుస్తుంది చూడండి సార్. ఓకే, ఓపెన్ ఆర్డర్స్లో ఉన్నాం, డెప్త్లో ఉంది, డెప్త్లో ఈ విధంగా ఉంది. పోటాపోటీగా ఉన్నారు ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇక్కడ హిస్టరీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎస్ సార్, చెప్పండి సార్, ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు? వాల్యూమ్లో ఈరోజు నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఇథెరియం. వాల్యూమ్లో ఈరోజు నెంబర్ 1 స్థానంలో నిలిచింది సార్. ఓకే, మరి బీటీసీ ఎక్కడ ఉంది వాల్యూమ్లో? నెంబర్ 2 ఇథెరియం. ఇది బీటీసీ వచ్చేసి నెంబర్ 2లో ఉంది, అంటే వాల్యూమ్లో. వాల్యూమ్ ర్యాంక్ చూడండి సార్, ఇక్కడ మీకు కనబడుతుంది. వాల్యూమ్ ర్యాంక్ అంటే బిజినెస్ అనమాట, దందా. సోల్ కూడా మనం 186 180 బిలో చూసాము, బట్ సోల్ కూడా చాలా పైకి వెళ్ళింది. సోల్ కూడా ఈరోజు నెంబర్ 3 పొజిషన్లో ఉంది. వాల్యూమ్ అంటే సార్ మనీ సంపాదించడంలో అని. ఓకే, XRP ఐ థింక్ నెంబర్ 4లో ఉండాలి, మేబీ నెంబర్ 7 సార్. నెంబర్ 7లో ఉంది, అంటే డబ్బు సంపాదించడంలో అని దీని అర్థం. వాల్యూమ్ ర్యాంక్ అంటే సో నెంబర్ 7లో ఉంది. దాని క్యాండిల్ ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ కూడా చూసుకోవచ్చు. 24 hours వాల్యూమ్ 1.47.77 మిలియన్. యూజిటీ వచ్చేసి 24 hours వాల్యూమ్ యూజిటీ ఎంత 4082 4082.15 మిలియన్. సో హైయెస్ట్ వచ్చేసి 3.335.
లోయెస్ట్ వచ్చేసి 3.20 అయినా కూడా ఇప్పుడు కూడా 3.25లో ట్రేడ్ అవుతుంది. వావ్. ఇది XRP అనేది. ఓపెన్ ఆర్డర్లో చూసుకుంటే ఇది కూడా మామూలుగా నడుస్తలేదు ఇక్కడ. సో ఇది ఓన్లీ మనము సేల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇలా చేస్తే మనము ఓన్లీ బై ఎలా జరుగుతుందని చూసుకోవచ్చు. రెండింటి మీద క్లిక్ చేస్తే బై అండ్ సేల్ కూడా చూపిస్తున్నాం. డాజ్ ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. 24 అవర్స్ వాల్యూమ్లో నెంబర్ 8. అన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. మన పీయూష్ మేడ కూడా విడ్రోల్ బంద్ చేసి మరి ఈ టైంలో పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా మరి తెలీదు. విడ్రోల్ ఆఫ్ చేశాడు, కానీ అక్కడ మీరు మళ్ళీ పెడితే అవుతుందా సార్? విడ్రాల్ పెడితే అవుతున్నాయా, లేకపోతే ఫస్ట్ది మీకు ఇంకా అప్పుడు కాలేదు వస్తుందా? చెప్పండి సార్. సార్ ఇవాళ అది 100 పెట్టినా సార్, నేను రాలే కానీ 100 పెట్టినా తీసుకున్నా సార్ సీడ్ ఫండింగ్ లో. అంటే దానికి ఇంత ముందు పెట్టింది వచ్చినాయా? ఇంత ముందుకు 26 తారీఖు నాడు వచ్చినాయి సార్. అచ్చా, 6 తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఆ వ్యాలెట్ కి విడ్రాల్ పెట్టలే, ఈ రోజు పెట్టినారు. ఇవాళ ఒకటి ఉంటే పెట్టినా సార్. ఓకే ఓకే రైట్ ఓకే, నో ప్రాబ్లం సార్. ఇంకా రాలే కానీ తీసుకున్నది సార్. ఓకే సార్. ఓకే సార్, ఓకే తీసుకుంటుంది సార్, తీసుకోవడంలో తీసుకుంటుంది. నో ప్రాబ్లం. అన్ని కూడా వచ్చేస్తే కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అంతే సార్. నెక్స్ట్ 100 పెప్పే. సో ఇది కూడా మనీలో ఏ పొజిషన్ నిలబడ్డానికి మాత్రం మనకు చూపించట్లేదు. 24 అవర్స్ వాల్యూమ్ కానీ అన్ని మరి మూసిపెట్టినాడు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చూసినవి మనకు ఫుల్గా నడుస్తున్నాయి. ఇది మనము అటు ఇటు మధ్యలో ఉన్నాయి, ఇప్పుడు పోతా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా స్లో అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే బిజినెస్ రన్ అవుతుంది, బట్ స్లోగా రన్ అవుతుంది. ఇంతకుముందు 4 చూసాం ఇందాక, చాలా ఫుల్ ఫాస్ట్గా నడుస్తుంది. SUI కాయిన్ ఇది కూడా బాగా నడుస్తుంది బిజినెస్. నంబర్ 9. ఇవన్నీ మేము చూసినప్పుడు 0.03 ఉండే. అప్పట్లో మేము వెంకటేష్ సార్ మేము వీటి మీద స్టార్టింగ్లో బొంబాయి నుంచి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మేము ట్రైనింగ్ చేసేవాళ్ళం దీని మీద, ఈ కాయిన్ల మీద. 0.3 ఉండేది, ఈ రోజున $4 వరకు వెళ్ళింది. సో గ్రేట్. ఇక్కడ మనము స్పాట్లో కొన్ని ఒక 2-3 కాయిన్స్ ఉన్నట్టున్నాయి. ఏమన్నా పెరిగాయా చూద్దాం ఒకసారి. ఏం పెరగల. మనము $10 తీసుకున్నాము, బట్ ఇంకా కూడా మనం తీసుకున్న దానికంటే ఒక దాంట్లో $1 మైనస్, ఒక దాంట్లో 1.24 మైనస్, ఒక దాంట్లో 0.87 మైనస్, ఈ విధంగా చూపిస్తుంది.
ఓకే ఓకే. సో ఇది జూపిటర్ అనేది తగ్గుతూ వచ్చింది. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా ఏంటి విషయాలు సార్ చెప్పండి, అడగండి ఏదైనా. మరి మన పీయూష్ గురించా లేకపోతే నో డౌట్స్ సార్. ఓకే, సో మరి నేనే ఏదో సబ్జెక్ట్ తీసుకొని ఫినిష్ చేద్దాం, అంతేనా? చలో రైట్. ఒకసారి కాయిన్ ఏఆర్కేలోకి వెళ్దాం, చాలా రోజులు అవుతుంది ఇక్కడ. సో ర్యాంకింగ్ ఇది బిఎన్బి యొక్క చార్ట్. ఇది బీటీసీ యొక్క చార్ట్. ఓకే, ఎక్స్ఆర్పి యూజిటీ. ఇది ఏఐ ఎనాలజిస్ట్. ఇది యాక్చువల్లీ ఇక్కడ కొనమని చెప్పింది, మళ్ళీ ఇప్పటి వరకు బై చేయమని చెప్పాల. మరి చాలా తగ్గింది, అందుకని చెప్పేసి దీన్ని ఆధారపడితే ప్రాబ్లం అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మ్, 15 minutesలో సేల్ చేయమని చెప్పింది. మళ్ళీ ఇక్కడ ఎక్కడ చెప్పింది సేల్ చేయమని? పైన. కానీ మళ్ళీ ఇప్పటికి బై చేయమని చెప్పాల ఎక్స్ఆర్పి. ఇది ఏఐ టెక్నాలజీ, ఇది ఏఐ ఎనాలజిస్ట్ అనమాట. ఏఐ ఎనాలజిస్ట్. బట్ దీని మీద ఆధారపడకూడదు. అందుకే ఓన్గా తెలుసుకోవాలని. ఇక్కడ సేల్ చేయమన్నారు, మళ్ళీ ఇక్కడ బై తర్వాత మళ్ళీ అక్కడ సేల్. ఇది కొద్దిగా చాలా లేట్గా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ఎస్ ఉంది కదా, ఇక్కడికి రాగానే ఇది చెప్పదు, ఇక్కడ వెంటనే రాదు. ఇది వెంటనే వచ్చేస్తే మనం ఉన్నట్టుగా మనం వెంటనే బై చేయొచ్చు. ఆప్షన్ గ్రీన్ కలర్ వచ్చింది కదా, బై చేయవచ్చు. బై చేయమంటప్పుడు ఏమైతే మనం ఇక్కడ దాకా వెళ్ళించుకోండి, వాళ్ళు బై చేయమన్నందుకు మనం బై చేస్తే ఇక్కడ ఇక్కడ దాకా ఇలా దాకా కూడా మనం ఆగొచ్చు. బట్ ఆన్ ది స్పాట్లో ఇది చెప్పదు. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరు కానీ దీనిపైన ఆధారపడద్దు ఏఐ మీద. ఏఐ పూర్తిగా రాకముందే చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో చూస్తే ఈరోజు చాలా ఏఐని మంచిగా యూజ్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా అంతా చెడు యూజ్ చేస్తుంది. ఈరోజు 24 hours వాల్యూమ్ 1.3 బిలియన్ ఒక 24 hours ఇది ఎక్స్ఆర్పిది. మార్కెట్ క్యాప్ 193.
ఓకే. ఓకే. ఇథేరియం యూఎస్డిటీ. సో ఏఐ ఎంతవరకు కరెక్ట్ చెప్తుందని చెప్పి కొద్దిగా చెక్ చేస్తున్నాను సార్, అందుకే కొద్దిగా డిలే. ఏఐ ఎంతవరకు కరెక్ట్ చెప్తుందని చెప్పి కొద్దిగా చూస్తున్నాను అంతే. సో ఏఐ కరెక్ట్ చెప్తుందా రాంగ్ చెప్తుందా అంటే యాక్చువల్లీ ఇది రాంగే చెప్తుంది. ఓకే, ఇక్కడ బై చేయమన్నది మరి ఈ ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడ ఇది ఇథేరియంలో వర్తిస్తుంది దీనికి, ఎందుకంటే ఇప్పటివరకు బై చేయమన్నారు, బట్ ఇప్పటివరకు సేల్ చేయమనిలే. మరి ఈ రకంగా చూసుకుంటే నిజంగానే అది ఇక్కడ చెప్పినారు. ఏఐ టెక్నాలజీ ఇక్కడ చెప్పింది. ఏ రోజు చెప్పింది? 12/5 12/8 12/8 అంటే ఈరోజు ఎంత సార్? 13 ఈరోజు 13 నిన్న చెప్పింది. అంటే నిజంగా నిన్న నుంచి వెళ్ళి మొత్తం మరి మార్కెట్ మొత్తం కూడా పైకే వెళ్ళింది. నిజంగా కూడా మార్కెట్ పైకే వెళ్ళింది. ఒకసారి ఇథేరియంని బైనాన్స్లో చూద్దాం ఒకసారి. సార్ బైనాన్స్ ఇథేరియం నిన్న నుంచి మరి పైకి వెళ్ళిందా, ఇది కిందికి వచ్చింది ఏమన్నా? నిన్న నుంచి కూడా 1 డే క్యాండిల్ చూస్తే కొంచెం అర్థమవుద్ది. ఎస్, అందుకే వాళ్ళు ఇప్పటివరకు ఇంకా అక్కడ ఏఐ దీన్ని సేల్ చేయమని చెప్పలేదు. ఇంకా కదా మిడిల్లో కొంచెం డ్రాప్ అయ్యింది, కొద్ది డ్రాప్ అవుతూ మళ్ళీ 1 అవర్ క్యాండిల్ చూసినా కూడా అసలు ఎప్పుడు డ్రాప్ అవ్వలేదు సార్. మొత్తం హై పిచ్కి వెళ్ళడం జరిగింది. కాకపోతే మరి 1 మినిట్లో డ్రాప్ అయిందా ఎక్కడైనా చూద్దాం ఒకసారి. ఎస్, 1 మినిట్లో ఒక్కోసారి డ్రాప్ అయ్యింది. బట్ 1 మినిట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి అది కుదరదు, అది అంచనాకు రాదు. బట్ ఇక్కడ చూస్తే నిజంగానే ఇక్కడ బై చేయమన్నారు, ఇప్పటివరకు సేల్ చేయమని లేదు. అంటే ఏఐ టెక్నాలజీ ఇంకా సేల్ చేయమని చెప్పాల, ఇప్పటివరకు కూడా సేల్ చేయమని చెప్పలేదు ఇంకా. ఇందులో ఇది కరెక్ట్ అయింది అనుకోవచ్చు మనం, బట్ కొన్నిసార్లు దీన్ని నమ్మరాదు. ఏఐ టెక్నాలజీ అందరికీ తెలుసు, నమ్మరాదు. ఓకేనా? సో దీన్ని పట్టుకొని ట్రేడింగ్ చేస్తామంటే చేయరాదు. అందుకే ట్రేడ్ చేసే వాళ్ళకి మీకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది 15 తారీఖు నుంచి. మీరు సేఫ్ సార్. మీరు ఎవరైతే నాకు కాల్ చేశారో, ఎవరైతే నిన్న మెసేజ్ పెట్టారో వాళ్ళందరికీ కూడా మీ సీట్స్ బుక్ అయినాయి, నో ప్రాబ్లం. బట్ ఇంకొక రోజు కూడా మనకు ఆప్షన్ ఉంది కనుక చెప్తున్నాము. సో నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇలా ఏఐ టెక్నాలజీ మీద మనము ట్రేడ్ చేయలేము, ఎందుకంటే దీన్ని నమ్మరాదు. ఇది మనం ఇక్కడ బై చేయమని బై చేస్తాము. ఒక్కోసారి ఇది మొత్తం పడిపోయిన తర్వాత కానీ సేల్ ఆప్షన్ రాదు. సో అప్పటికి మన మనీ లిక్విడిటీలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం చూసేసరికి ఆల్రెడీ మన లిక్విడిటీ పోతుంది. పోయిన తర్వాత అక్కడ సేలింగ్ ఆప్షన్ అప్పుడు చూస్తాం మనం, బట్ అప్పటికే మనం ఉన్న లాస్ అయిపోతాం. అందుకని చెప్పేసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా మరి మీరు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, 15th బ్యాచ్ చాలు అవుతుందని చెప్పాం కదా. సో కింద కూడా చూడండి సార్, అది వాల్యూమ్ ర్యాంక్ కూడా చూస్తే వాల్యూమ్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది వాల్యూమ్ అనమాట. కింద అయితే ఉందో ఇది వాల్యూమ్. కింద చూపిస్తున్నాం మీకు ఇట్లా. ఇది క్యాండిల్స్ ఎక్కువగా కింద కనబడుతుంది కదా, ఇవి క్యాండిల్స్ అనమాట. ఓకే, ఓ ఏ విధంగా అంటే కొద్దిగా డ్రాప్ అవుతున్నా కూడా బట్ మళ్ళీ హై పిచ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అందుకే ఇది 1 మినిట్ క్యాండిల్లో 15 మినిట్ క్యాండిల్లో ఉంది. ఓకే, సో అట్లా ఇంకొక దాన్ని కూడా చూద్దాం మనము, వేరే కూడా చూద్దాం. ఒకవేళ ఇది ఎక్కడ ఉన్నాం, XRP చూద్దాం ఒకసారి. XRP దీనికి ఎలా ఇండికేటర్ ఇచ్చింది మనకి.
XRP పర్పెచువల్ బైనాన్స్. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు కరెక్ట్ ఇచ్చిందా లేదా మనకి అర్థమవుద్ది. ఇక్కడ సేల్స్ చూడండి, ఇక్కడ బై అడిగింది, బై ఇక్కడ చేయమన్నది, ఇక్కడ బై చేయమన్నది, ఇక్కడ బై చేయమన్నది, ఇక్కడ సేల్ చేయమన్నారు. ఇప్పటివరకు మళ్ళీ బై ఆప్షన్ రాలా. అంటే XRP వీళ్ళు చెప్పిన తర్వాత, అంటే చూద్దాం ఒకసారి ఎక్కడ చెప్పారు, ఇక్కడ వీళ్ళు సార్ పదమూడు తారీఖు నాడు చెప్పింది 7:30 ఏది సేల్ చేయమని. మరి ఇప్పుడు మళ్ళీ బైనాన్స్లో చూస్తే వీళ్ళు సేల్ చేయమని చెప్పిన తర్వాత నిజంగానే పెద్ద క్యాండిల్ ఏం పడలేదు, చాలా పైకి ఏం వెళ్ళలేదు, అందుకే సేల్ చేయమని చెప్పారు. కొంతవరకు కొద్దిగంత ఇదవుతుంది తప్ప, బట్ దీన్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ చేయరాదు, ప్రాబ్లం. సో ఉన్న సైడ్ పోతుంది, మరి జాగ్రత్త పడాలా, చాలా డేంజర్. దీని మీద ఆధారపడి మనం చేయరనేది మనకు అర్థమైపోయింది ఆల్రెడీ, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం చేయరాదు. సిబ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ సిబ్ అదేం పెద్దగా పెరగలేదు. ఓకే, SHIB సో ట్రై చేయండి సార్. ఎప్పుడు ఇది బై ఆప్షన్ వస్తుందో అప్పుడు మనం బై చేయొచ్చు. ఇది ఒకటి కొంచెం కనబడింది, బట్ దీన్ని బేసిక్ చేసుకొని చేయరాదు. ఓకే, ఇది లేట్గా వస్తుంది మనకి, వాళ్ళ ఆప్షన్ అనేది లేట్గా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మరి ఇక్కడ ఇందులో PVC చూపిస్తే ఒకసారి చూద్దాం. ఇవన్నీ చూస్తున్నాం, మరి PVCని కూడా చూడాలి కదా. ఓకే సార్, ఇక్కడ PVC అనేది చూపించదు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ దాంట్లో ఇంకా లిస్టెడ్ అవ్వలేదు కనుక ఇక్కడ మనం చూడలేం. ఓన్లీ దాన్ని మనము PVCని ఓన్లీ మన పాన్కేక్ కాదు, కాయిన్ మార్కెట్ క్యాప్లోనే మనం చూడగలుగుతాం. సారీ, వాట్సాప్ ఓపెన్ చేశాను. మన కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, మనం కాయిన్ మార్కెట్ క్యాప్లోనే చూడగలుగుతాం మనం PVC. ఎస్, ఇంతకుముందు కూడా మనం చూసాం 9319 ఉంది, ఇప్పుడు కూడా 9319 ఉంది. అంటే ఫ్లక్చువేషన్ జరగట్లేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, ETH ఏది ETH ఎస్, నిజంగానే చూస్తే నిన్న నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇది పెరుగుతూనే ఉంది. ఇది ఒకటి కరెక్ట్ అయింది AI ఎనాలజిస్ట్. ఇంకా ఇప్పటివరకు కూడా దీన్ని సేల్ చేయమని చెప్పలేదు, ఇది అందులో ఆప్షన్ రాలేదు, సేల్ ఆప్షన్. అందుకే నిన్న నుంచి కూడా హై లెవెల్కి వెళ్తూనే ఉంది తప్ప కిందికి దిగట్లేదు. అందుకని చెప్పేసి సేల్ ఆప్షన్ రాలేదు. మరి ఇందాక మన XRPలో సేల్ ఆప్షన్ వచ్చింది.
బై ఆప్షన్ ఇంకా రాలేదు మనం ఇంతకుముందు చూసిన దాంట్లో. మరి అది కూడా కరెక్ట్ అయినా చూద్దాం ఒకసారి. సేల్ ఆప్షన్ ఉంది కదా, మరి సేల్లో మరి ఇది పైకి వెళ్తుంది. మనం అక్కడ సేల్ ఆప్షన్ చూసాం. ఇట్లా చూస్తే 3.288 3.286 పైకి వెళ్తుంది. సో అన్ని సార్లు కరెక్ట్ కాదు సార్, ఇది కొంచెం చాలా కాంప్లికేటెడ్గానే ఉంది. బట్ దీన్ని మనము బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయలేము. ఇది కొద్దిగా ఏ మాదిరిగా వెళ్తుంది చూడండి సార్, ఎన్ మాదిరిగా వెళ్తుంది. ఎన్ ఎస్ ఓఎల్ సోల్ సోలానా. ఇది ఆల్రెడీ పైకి వెళ్తూనే ఉంది. నిన్న 175,201 వరకు కూడా వెళ్ళిందా. ఓకే, ఇప్పుడు సోలానాకు ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి. ఏఐ టెక్నాలజీ SOL సోలానా. SOL USDT ఇక్కడ బై ఆప్షన్ ఇచ్చాడు భలే. మరి చూడండి ఇక్కడ ఎంత కిందికి పడింది చూడండి. మరి అట్లంటే ఇక్కడ సేల్ ఆప్షన్ రాలేదు. సో ఎంత కింద పడిపోయినా కూడా మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తూనే ఉంది. ఇక్కడ సేల్ ఆప్షన్ వచ్చింది, మళ్ళీ బై ఆప్షన్ రాలేదు. బట్ ఇది మనం 15 మినిట్లు చూస్తున్నాము, అక్కడనేమో 1 అవర్లో చూసాం, 1 డేలో చూసాం. వన్ డేలో చూస్తే ఇంకా సేల్ చేయమని చెప్తుంది. బట్ మనకేమో హైకి వెళ్తుంది. మరి వింటున్నా సార్, సేల్ చేయమని చెప్తుంది. బట్ కింద క్యాండిల్ చూడండి, అది పైకి వెళ్తుంది. నిన్న నుంచి కూడా పైకి వెళ్తుంది, అంటే రేట్ పెరుగుతుంది. సో మరి ఎందుకు సేల్ చేయమన్నారు, మరి బై ఆప్షన్ ఎందుకు రాలేదు? దిస్ ద ఎనలజిస్ట్ అనేది కరెక్ట్ కాదు. ఈ ఎనలజిస్ట్ సార్ అది సేలింగ్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది సార్ ఫాస్ట్ లో. అంతేనా? ఆ ఏరియా మొత్తం సేలింగ్ అయితే అది ఆ ఏరియా మొత్తం సేలింగ్ జోన్ అన్నట్టు. అయితే ముందే చెప్పదు అది, ఆ సేలింగ్ అయిన తర్వాత. అవునవును సార్. అయితే ఆ ఏరియాలో ఆ టైంలో మొత్తం సేలింగ్ జరిగింది అని చెప్పి తర్వాత మనకు షో అవుతూ ఉంటది. అంతేనా? ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది అనుకోండి, సమ్ ఏరియాలో ఈ ఏరియాలో బయ్యింగ్ జరిగింది అని చెప్పి షో చేస్తుంది. అంతే సార్, ముందే మనకు చెప్పదు అనమాట. అది సార్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అప్కి వెళ్తుంది కదా. అవును. తర్వాత సమ్ పీరియడ్ లో అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇదంతా బయ్యింగ్ జోన్ లో ఉంది, అంటే బయ్యర్స్ యాక్టివేట్ అయ్యి ఉన్నారు. మళ్ళీ ఇది సేల్ అంటే డౌన్ జోన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తుంది. అంటే ఇప్పటిదాకా ఇది బయింగ్ జోన్ లో ఉండే అని చెప్పి మనకు అప్పట్లో అక్కడ మొత్తం గ్రీన్ వేసి చూపిస్తాడు. అవునవును, చూపిస్తాడు. అంతే సార్. అంటే ఒక పర్టికల్ ఏరియాలో అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు బయ్యింగ్ జరిగింది అని చెప్పి షో చేస్తాడు. అంతే. అదే కానీ ముందే చెప్పారు కదా సార్. ముందే చెప్తే ఏముంది సార్, అందరూ బయ్యింగ్ సేలింగ్ అందరూ చేస్తారు కదా. మ్యాజిక్ ఏమి ఉండదు అందులో. అందుకే అని చెప్పి కొంచెం మనం ఏఐ మీద మనము నమ్మొచ్చా నమ్మరాదా అనేది దీని గురించి నేను కొద్దిసేపు అయితే చెప్పాను అనమాట. అవునవును సార్. దీన్ని నమ్మరాదు. అక్కడ కొంచెం బ్యాక్ రండి సార్, కొంచెం బ్యాక్ రండి ఒక స్టెప్. సేల్ ఉంది కదా, దానికంటే ముందు ఏం జరిగింది? సేల్ కంటే ముందు చూడండి, పై నుంచి ఆల్రెడీ పడిపోతుంది మార్కెట్. అబ్జర్వ్ చేయండి సార్,
పైనుంచి పడిపోతూ పడిపోతూ అక్కడ ఏమైందంటే సెల్లర్స్ యాక్టివేట్ అయిపోయారు ఫుల్ గా యాక్టివేట్ అయ్యారు. కానీ ఫస్ట్ పైన ఇవ్వలే సేల్ అని, ఎక్కడ నుంచి పడిపోతుందో అక్కడ ఇవ్వలే. అబ్జర్వ్ చేయండి. అంటే పర్టికులర్ ఏరియాలో వాళ్ళు కంట్రోల్ తీసేసుకున్నారు అని చెప్పి అక్కడ మనకు పర్ఫెక్ట్ గా షో చేస్తుంది అంతే. అంటే ఎప్పుడైనా చూడండి సార్, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు అని అంటే వాళ్ళ కంట్రోల్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టి తర్వాత వాళ్ళు మొత్తం కంట్రోల్ తీసేసుకున్నారు, తర్వాత సేలింగ్ జరిగిందని చెప్పి చూపిస్తుంది అంతే సార్. అక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడ ఈ క్యాండిల్ బట్టి మనకు అర్థమవుతుంది. చూపెట్టదు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చూపెట్టదు. స్టార్టింగ్ వాళ్ళు కంట్రోల్ తీసేసుకున్నారు, అంటే బయ్యర్స్ నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసేసుకున్నారు. కంట్రోల్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ వర్క్ అంటే సెల్లర్స్ హ్యాండ్ వర్క్ చేసుకున్నారు మార్కెట్ ని. మార్కెట్ ని హ్యాండ్ వర్క్ చేసుకున్నారు కాబట్టి తర్వాత వీళ్ళ కంట్రోల్ కి వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా సెల్లింగ్ జరిగింది అని చెప్పి చూపిస్తుంది. ఇది ఒకవేళ నిజం చెప్పాలంటే దీన్ని నమ్మడానికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పైకి గ్రీన్ కలర్ 2 క్యాండిల్ తర్వాత మళ్ళా రైట్ సైడ్ లో ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది. ఇది మన బుల్లిస్ అదే దాన్ని మింగేసి లెక్క పడ్డది. అక్కడ ఇయ్యాల వాడు ఎక్కడ అది అక్కడ ఇవ్వడు సార్, అక్కడ ఇవ్వడు. అదనమాట అక్కడ అర్థం కాదు, ఎందుకంటే కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వచ్చిందని చెప్పి అక్కడ అర్థం కాదు, కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఎంత ఏ అయినా మనం దీన్ని నమ్మరాదు అనమాట. చూడండి, ఎంత ఎనాలజిస్ట్ అయినా నమ్మరాదు. అందుకే నేను మన ఇందాక చెప్పాను, మీరు ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చి ఉంటారు మేబీ నేను అనుకుంటున్నాను. లేదు సార్, నేను స్టార్టింగ్ నుంచి వింటున్నా మీరు చెప్తున్నారు. ఓకే సార్. అక్కడ చూడండి మధ్యలో కూడా బయ్యర్స్ యాక్టివేట్ అయ్యారు. చూడండి ఇప్పుడు మీరు అన్నారు కదా పెద్ద క్యాండిల్ పడ్డది కదా, బేరిష్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ పడ్డది కదా, తర్వాత కొంచెం బయ్యర్స్ అది అంటే ఎఫెక్ట్ చూపెట్టారు. కానీ అక్కడ ఏమైంది, మళ్ళీ సెల్లర్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఏం చేశారు, మొత్తం మార్కెట్ ని కిందికి డౌన్ చేశారు. అవును. అంటే అక్కడ ఏమైతుంది అంటే సార్, కొంచెం సేపు బయ్యర్స్ ఎఫెక్ట్ చూపెట్టినా కూడా మళ్ళీ సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు కాబట్టి తర్వాత మనకు సెల్లింగ్ అని చూపిస్తుంది. అంటే పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళింది అన్నట్టు. ఓకే సార్, సూపర్ సార్, మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. ఇది కావాలి సార్, ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే రిలేటెడ్ క్రిప్టోలో ఉన్నాం కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ అనేది తెలియాలి. అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి రాని వాళ్ళకి ఏంటంటే కొద్దిగా, ఎందుకంటే ఇది ఒక టిప్స్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం అనేది కొంచెం దానికి నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్, అందుకని చెప్పేసి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో చూడండి సార్, అంటే ఈ విధంగా మార్కెట్ అనేది మీకు ఇప్పటిదాకా నేను పూర్తిగా అన్ని అంటే ఒకసారి బైనాన్స్ లో వెళ్తూ మళ్ళీ ఇక్కడ ఇంకో దాంట్లోకి వస్తూ అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది, తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి కూడా చూపిస్తూ, సో ఎంత బిజినెస్ జరుగుతుంది 24 hours వాల్యూమ్లో ఏ బిజినెస్ అయితే చేసింది. సో అంటే ఇవన్నిటి బట్టి మనకు ఓవరాల్గా ఆలోచన ఏమొస్తుంది, చేసే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి దిస్ ద టిప్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్పారు ఇక్కడ, అవును కదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ముందుగా నేను పీవీసీ మెట గురించి కూడా చెప్పడం జరిగింది, మీకు ఫ్లక్చుయేషన్ జరిగింది ఈరోజు. సో ఎంతమంది తీసేసారు పీవీసీ మెట అని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ముందుగా నేను పీవీసీ మెట గురించి మాట్లాడాను. మన డబ్బు మనం ముందుగా తీసుకోవాలి, మన పెట్టుబడి మనం తీసుకోవాలి, లాభాలు తర్వాత, లాభం అనేది తర్వాత, బట్ పెట్టిన పెట్టుబడి మనం ముందుగా తీసేసుకోవాలి. అందరికీ చెప్తున్నాను ఈ టైంలో నేను, మీరు పెట్టుబడిని అర్న్ చేయండి ఏదో విధంగా. మళ్ళీ డబ్బులు పెడతారా లేకపోతే దాన్నే తీస్తారా, ఏం చేస్తారా అనేది ఎవరు మీకు కన్ఫర్మేషన్గా ఇలా చేయండి ఇలా చేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఎవరు చెప్పారు. ఈవెన్ నేను కూడా రోజు మీటింగ్ చేసినా కూడా, బట్ ఇక్కడ కొంతవరకు మీకు నేను టిప్స్ ఇవ్వడానికి ఈ విధంగా చేస్తే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చాలా చాలా ట్రై చేస్తున్నాను చెప్పడానికి. బట్ ఎవరైతే దీన్ని ఒక టిప్స్గా తీసుకుంటారో వాళ్ళకు ఎర్న్ చేసుకోగలుగుతారు. సో అదర్ థింగ్స్ కూడా కొన్ని వేరే విషయాలు కూడా మీ అందరికీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మార్కెట్ కూడా మొత్తము మీకు 3 రోజుల ముందు 4 రోజుల ముందు చెప్పాను. మొత్తం ఇంకొక నెల కూడా మొత్తం బుల్ రన్ నడుస్తుంది. సో ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు బయటకు వెళ్ళాలి అనేది కూడా తెలియాలి, లేకపోతే బోర్ల పడతాము. డోంట్ డూ ఇలాంటి విషయాలు, ఓకేనా? బట్ నేర్చుకున్న తర్వాతనే చేయాలి ఇలాంటి విషయాలు, పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే చేయాలి.
సో ఇలాంటి విషయాలు కూడా చెప్తున్నాము. ఇక ఎవరన్నా ఏదైనా అడిగితే దాని గురించి కూడా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఎవరు ఏది అడిగినప్పుడు సో జనరల్గా అనే మరి వెళ్తుంది మీటింగ్. ఓకేనా సార్? ఏదైనా మీరు అడిగితే దానికి మేము మాత్రం చెప్పడానికి వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఎల్. ఓకేనా? సో సార్ మరి టైం అయింది ఆల్రెడీ. కరెక్ట్గా మీరు ఎస్ సార్. చెప్పండి సార్. ఎవరు సార్ ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే నేను స్క్రీన్ షేర్ చేస్తా సార్. ఓకే, నేను స్క్రీన్ 1 minute సార్. ఎక్కువ తీసుకోను, ఒక 1 minute తీసుకుంటా. సార్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. స్టార్ట్ అయింది సార్. మీ గైడెన్స్ వల్ల సార్ చూడండి ప్రాఫిట్ కనిపిస్తుందా? వస్తాం, కనబడుతుంది సార్. సార్ డైలీ నేను 5,000 నుంచి 10,000 ఎర్న్ చేస్తున్నా సార్. అది మీ సపోర్ట్ వల్లనే, అది కూడా కువైట్ ఎవ్రీడే నేను వాచ్ చేయడం వల్లనే సార్. థ్యాంక్ యూ సార్. అది చెప్దామని ఏం లేదు సార్. ఎవ్రీడే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా సార్. మీరు ఇచ్చిన సపోర్ట్, మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు పూర్తిగా దాన్ని అవగాహన చేసుకున్నారు, దాంట్లో మీరు లీనమయ్యారు కనుక ఎవరైనా కూడా మరి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే సక్సెస్ పీపుల్ కావాలి, ఇట్లా సక్సెస్ కావాలి. సక్సెస్ అయితేనే సక్సెస్ వల్ల ఎంబడ మనం వెళ్ళినప్పుడు మనం కూడా సక్సెస్ దారిలో వెళ్తామనడానికి ఇది మీరు నిదర్శనం. సో గ్రేట్ సార్. సో అందరూ కూడా ఈ విధంగా మరి ఈ రోజున మీరు 5,000 నుంచి 10,000 చేస్తున్నారంటే మరి అది ఇంకో 1 yearలో మరి అది ఏ విధంగా ఉంటుందో అనేది మనము ఊహించుకోవచ్చు సార్. సో గ్రేట్ సార్, గ్రేట్. సో మీరు చేస్తూ సో మీరు మళ్ళీ మనతో కావాలనుకున్న వాళ్ళకి మంచి టిప్స్ మీరు ఇవ్వడం, సో అది ఇలాంటి విషయాలు చేయడం అనేది ఇట్స్ గ్రేట్. సో అందరికి ఆల్మోస్ట్ అర్థమవుతుంది, నేను పూర్తిగా రివీల్ చేయట్లేదు కానీ. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి వండర్ఫుల్గా మీరు మరి ఏం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు, లైవ్లో సార్ చూపించడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, మరి ఇక రేపు మనకు ఒక రోజు టైం ఉంది. సో ఎల్లుండి నుంచి వెళ్ళి మరి మళ్ళీ 4-5 రోజుల తర్వాత, అంటే స్టార్ట్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత సార్ వీఆర్ రెడీ టు లర్న్ అంటే కుదరదు సార్. అందుకని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్పాను. సో చెప్తే ఒకవేళ రేపు నేను ఫ్రీగా ఉంటే రేపు చెప్తా కావచ్చు, లేకపోతే లేదు ఇక. ఓకే, సో అందరు కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇలాంటి ఇప్పటిదాకా నేను చూపించినవన్నీ కూడా ఆల్రెడీ ఎవరైతే నేర్చుకొని చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇక్కడ ఈ మీటింగ్లో మనం అలాంటివి నేను చూపించడం మాత్రం మనం చేయలేం. ఓకే, మేము కూడా ముంబై టీం నుంచి వెళ్ళి మీకు ఆల్రెడీ షేర్ చేసాం. ఆల్రెడీ ముంబై టీం నుంచి వెళ్ళి పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. బట్ అక్కడ కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఓకే, సో అవన్నీ పూర్తిగా మేము ఇక్కడ చెప్పలేం కనుక. సో థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మరి ఇక టైం అయింది కనుక రేపు మళ్ళీ 9 నిమిషాలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీయూష్ మేటా. పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మేటా సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. జై పీయూష్ మేటా సార్. జై పీయూష్. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీవీసీ మేటా సార్. పీవీసీ మేటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేటా. పీవీసీ మేటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ.